అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ డివోషనల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీశక్తి పీఠాధీశ్వరి మంత్ర మహేశ్వరి మాతాజీ శ్రీ 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 రమ్యానంద భారతి స్వామిని వారు. ఇక ఆలస్యం చేయకుండా అమ్మతో మాట్లాడిద్దాం. నమస్కారం అమ్మ. అమ్మవారి ఆశీస్సులు తల్లి. అమ్మ, అసలు ఎంబీబీఎస్ చేసి దాని తర్వాత సన్యాసినిగా ఇప్పుడు పీఠాధిపతిగా అసలు ఎందుకు మారాల్సి వచ్చిందమ్మా? మీ ప్రయాణం ఎలా జరిగింది? తప్పకుండా. నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతాం వందే గురు పరంపరాం. ముందుగా జగన్నాథుడైనటువంటి నారాయణకు, జగద్గురువులైనటువంటి ఆదిశంకర్లకు, కుర్తాళ శ్రీ సిద్ధేశ్వరి ప్రస్తుత పీఠాధిపతులు, శ్రీశక్తి పీఠ వ్యవస్థాపక పరమాచార్యులైనటువంటి మా పూజ్య గురుదేవులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారి పాదపద్మములకు ప్రణమిల్లుతూ, ఏ వ్యక్తి అయినా సరే జీవితంలో ఫలాన్ని కావాలి, ఫలాన్ని జరగాలి అని కోరుకుంటూ ఉంటారు. కోరుకున్నది జరిగితే సంతోషం, కొన్నిసార్లు జరగకపోతే దుఃఖం లేదా సరిపెట్టుకోవటం అనేది మామూలుగా మానవ జీవితంలో జరుగుతుంది. అయితే కోరుకున్నది కాక, అనుకున్నది కాక, అనుకోనిది, అనూహ్యమైనటువంటివి కూడా మానవ జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. అలానే నా జీవితంలో కూడా అటువంటి సంఘటనలు, అటువంటి మార్పుల వల్ల జీవిత గమనం అనేటువంటిది మారిపోయింది. సుమారుగా ఒక 12 సంవత్సరాల క్రితం, అంటే 2012లో జరిగినటువంటి మార్పు ఇది. నేను మీరన్నట్లుగా మెడిసిన్ చదివానమ్మా. మెడిసిన్ చదివిన తర్వాత ఈ జీవితం అనేటువంటిది మారింది. అయితే దీనికి బీజం, మూలం అనేటువంటిది నా చిన్నతనంలోనే పడింది. దానికి కారణం ఏంటంటే కుటుంబ నేపథ్యం. మా కుటుంబానికి ఇప్పుడు ప్రస్తుతం మా గురుదేవులుగా ఉన్నటువంటి కుర్తాళం పీఠాధిపతుల వారికి పూర్వాశ్రమంలో బంధుత్వం ఉండటం, చిన్నతనం నుండే వారిని చూడటం, వారి దగ్గరికి వెళ్ళటం, అది కాక ఇంట్లో కూడా అమ్మవారి పూజలు అనేటువంటివి ఎక్కువగా జరగటం అనేటువంటి దానివల్ల చిన్నప్పటి నుంచే కూడాను దైవభక్తి అనేటువంటిది అలవడింది అమ్మ వల్ల. ఆ తర్వాత మంత్ర సాధనలో నా 14, 15వ ఏట, 16వ ఏట వచ్చేటప్పటికి, అప్పటికి ఇంకా మా గురువుగారు సన్యాసం తీసుకోలేదు. మా పూర్వాశ్రమంలో బంధువులుగా ఉండేవారు. వారిని చూడటానికి వెళ్ళినప్పుడు వారు ఆశీర్వదించడం జరిగింది. ఆ తర్వాత సన్యాసం వారు తీసుకున్న తర్వాత నేను దర్శనం చేసుకోవటానికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారి నాకు మంత్రోపదేశం చేయటం, ఆ తర్వాత మంత్రము, చదువు అనేటువంటివి 2 ప్యారలల్గా జరిగాయి. కానీ చదువు పూర్తయిన తర్వాత ఒక అనూహ్యమైనటువంటి స్థితిలో, ఒక దివ్యమైనటువంటి పరిస్థితిలో ఈ మార్పు అనేటువంటిది జరిగింది. అదొక దేవతాత్మకమైనటువంటి సూచనగా, దేవతలు అనుకుంటే ఏదైనా జరుగుతుంది, ఒక్క క్షణంలో జీవితాన్ని మారుస్తారు దేవతలు అంటారే, అలా నా జీవితాన్ని ఒక్క క్షణంలో మార్చి సుమారుగా 12, 13 సంవత్సరాల క్రితం 2012లో శ్రావణ పూర్ణిమ నాడు మామూలుగా ఉన్నటువంటి నా జీవితం ఈ సన్యాస మార్గంలోకి ప్రవేశించటం, ఆధ్యాత్మిక పదంలోకి ప్రవేశించటం అనేటువంటిది జరిగింది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఎంబీబీఎస్ చదివి సుమారుగా 24 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఎవరైనా నాకు వైరాగ్యం కలిగింది, నేను సన్యాసం తీసుకుంటాను అంటే సమాజం ఏమంటుంది? నీకేమైనా పిచ్చా? ఇంత మంచి చదువుకున్నావు, ఎంతో మానవ సేవ, మాధవ సేవ అంటున్నారు, చేయగలుగుతావు కదా, ఇది వదిలేసి ఈ మార్గంలోకి రావటం ఏమిటి అని మామూలుగా అనేవాళ్ళు, ఆనాడు అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే అప్పుడు ఒక చిత్రమైన సంఘటన జరిగింది. మామూలుగా ఏమిటి అని అంటే, మనం పురాణాల్లో చదువుతాం, ధ్రువుడు తపస్సు చేస్తే స్వామి కనిపించాడు, వెంకటేశ్వరుడు, పరమేశ్వరుడు, విష్ణుమూర్తి కనిపించాడు అని, ఇలా ప్రహ్లాదుడి కోసం నరసింహుడు వచ్చాడు అని. దేవతలు వచ్చినప్పుడు వాళ్ళ జీవితాన్ని ఎలా మార్చారో, ఒక ధ్రువుణ్ణి ఎలా మార్చారో, ఒక ప్రహ్లాదుడిని ఎలా మార్చారో, మార్చదలుచుకున్న సమయం వచ్చినప్పుడు వాళ్ళే వచ్చి మారుస్తారు. నా విషయంలో కూడా అదే జరిగింది. శ్రావణ పూర్ణిమ నాడు స్వామివారు, మా గురువుగారు నాకు దీక్షను అనుగ్రహించారు. ఒక ప్రత్యేకమైనటువంటి భైరవ మంత్రాన్ని కాలభైరవుడు ఉపదేశించారు. అందరు అడిగినప్పుడు ఇదే సమాధానం చెప్పాను నేను. ఏమిటి భైరవుడు కనిపించాడు చెప్పాడు. భైరవుడు కనిపించడం ఏమిటి? హాల్యూసినేషనా, ఇల్యూజనా, డెల్యూజనా? మేము ఇన్నేళ్లుగా పూజ చేస్తున్నాం, ఇన్నేళ్లుగా సాధన చేస్తున్నాం, ఇన్నేళ్లుగా తపస్సు చేస్తున్నాం, మాకు కనిపించలేదు, ఒక 25 ఏళ్ల అమ్మాయికి నీకు కనిపించడం ఏమిటి, నువ్వు మారిపోవటం ఏమిటి, ఏమిటిది అని అనుకున్న వాళ్ళు ఉన్నారు, అన్నవాళ్ళు ఉన్నారు. నేను మా గురువు గారిని అడిగాను, స్వామివారు ఎట్లా ఏంటి అంటే, దీనికి సమాధానం చెప్పవలసింది నేను కాదు, నిన్ను ఎవరైతే ఇక్కడ ఈ పరిస్థితిలోకి తీసుకొచ్చారో, ఈ మార్పుని ఎవరైతే
నీలోకి ప్రవేశపెట్టాడో ఆ భైరవుణ్ణి అడుగు అన్నారు. అడిగాను. అడిగితే పూర్ణిమ నాడు దీక్ష తీసుకోవటం జరిగింది. అమావాస్య నాడు వచ్చేటప్పటికి హోమకుండం ముందర కూర్చున్నాను, భైరవుడి ముందర హోమం చేస్తూ ఉన్నాను. అందరు భక్తులు కూర్చొని ఉన్నారు. కూర్చొని ఉంటే అదిగో భైరవుడు నువ్వు అడిగినటువంటి ప్రశ్నకు సందరి ఎదురకుండానే సమాధానం చెప్తున్నాడు చూడు అన్నారు. హోమకుండంలో నుండి ఒక ఏకముఖి రుద్రాక్ష బయటికి రావటం అనేటువంటిది అందరి కళ్ళ ముందే జరిగింది. అలా భైరవ అనుగ్రహం, దేవతానుగ్రహం వల్ల నా జీవితం మలచబడింది అని నాకే కాక ఆనాడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా స్వామి తెలిసేటట్టుగా చేశాడు. ఇప్పటికీ కూడా దేవతలు అలా తెలియజేయటం అనేటువంటిది జరుగుతున్నది. కాబట్టి మానవ ప్రయత్నం అనేటువంటిది కాకుండా ఇది పరమేశ్వరి యొక్క నిర్ణయం, అమ్మవారి ఇచ్ఛ, అమ్మవారి కోరిక వల్ల నా జీవితం అనేటువంటిది ఆనాడు మలచబడి ఈనాడు ఎన్నో మెట్లు ఎక్కి ఈ స్థితిలో ఉండటం అనేటువంటిది జరిగింది. చిన్నప్పటి నుంచి ఇంట్లో పూజలు ఇవన్నీ ఎక్కువ చేయడం వల్ల మీకు ఈ దైవం పట్ల నమ్మకం అనేది ఉంది, ఒప్పుకుంటా. కాకపోతే ఎంబీబీఎస్ చదివి ఒక డాక్టర్స్కి ఇలాంటి ఒక స్పిరిచువల్ డివోషనల్ సైడ్ ఉండడము, అసలు సైన్స్ ఇవన్నిటిని నమ్ముతుందా అమ్మ? ఇక్కడ ఒక చిత్రమైన విషయం ఉంటుంది. మీరు చూడండి, హాస్పిటల్స్లో కనుక చూస్తే, మామూలుగా మెడికల్ కాలేజెస్లో హాస్పిటల్స్లో కనుక చూస్తే గైనిక్ వార్డ్లో అప్పుడే ప్రసవించినటువంటి డెలివరీస్ అవ్వటం, న్యూ బార్న్ బేబీస్ ఉండటం జరుగుతుంది. ఒక పక్క సీరియస్ కేసెస్, ఐసీయూ, మార్చరీస్, డెత్స్ జరుగుతూ ఉంటాయి. అంటే జననాన్ని మరణాన్ని ఒకే సమయంలో చూసేటువంటి ప్రొఫెషన్ ఏంటి అంటే అది డాక్టర్ ప్రొఫెషనే. అంటే జనన మరణాలకు ఒక అతీతమైనటువంటి స్థితిగా ఉండగలిగేటువంటి స్థితి డాక్టర్లకు వచ్చేస్తుంది. ఏదైతే మన శాస్త్రం, మన పురాణం చెప్తున్నదో, పుట్టినవాడు జన్మించక తప్పడు, జన్మించిన వాళ్ళు గిట్టక తప్పదు అనేది సూత్రాన్ని మామూలు వాళ్ళు ఆకలింపు చేసుకోవటం కష్టం. పుట్టడం చూడంగానే ఆనందం కలుగుతుంది, మన వాళ్ళు మరణించగానే బాధ కలుగుతుంది. కానీ వైద్య వృత్తిలో రెండూ ఒకేసారి చూడటం అనేటువంటిది మనసు మీద చాలా ప్రభావం చూపిస్తుంది. ఆ అతీతమైనటువంటి స్థితికి తీసుకొని వెళ్తుంది, మొదటిది. రెండవది, మెడిసిన్ అనేటువంటిది ఒక సైన్స్. మామూలుగా చూడండి, డాక్టర్స్ కూడా చాలా చోట్ల చాలామంది ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్ అంటారు. అంటే సాధారణంగా మెడిసిన్లో జరగనటువంటిది ఒక అద్భుతం జరిగింది, దానికి సమాధానం మెడికల్ సైన్స్లో లేదు. ఏమిటి అని అంటే ఆధ్యాత్మికమైనటువంటి చింతన, ఆధ్యాత్మికమైనటువంటి శక్తి. మనది మెడికల్ సైన్స్ అనేది మోడ్రన్ సైన్స్ అయితే, ఆధ్యాత్మిక శాస్త్రం అనేటువంటిది ఇట్స్ అన్ ఏన్షియంట్ సైన్స్. రెండూ కూడా శాస్త్రాలే. ఆ శాస్త్రానికి ఈ శాస్త్రానికి రెండిటికీ కూడా సంబంధం ఉన్నది. అయితే అది తెలుసుకున్న వాళ్ళకి ఏమిటి అనేటువంటిది పూర్తిగా అవగాహన ఉంటుంది. లేకపోతే అది ఒక భావనగా, ఒక నమ్మకంగా మిగిలిపోతుంది. కొంతమంది నమ్మకుండా కూడా ఉండొచ్చు. అమ్మ, ఇప్పుడు మీ దినచర్య ఎలా ఉంటుందమ్మా? మీ రోజును మీరు ఏ విధంగా ప్రారంభిస్తారు? నేను ఇక్కడ అమ్మవారు మీరు దర్శించుకునే ఉంటారు తల్లి. మరకత శక్తికాళి అమ్మవారు ఉన్నారు. ఉదయం పూట అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి పూజలు జరుగుతూ ఉంటాయి. అది కాకుండానే నిద్ర లేవంగానే కూడాను నా ప్రత్యేకమైనటువంటి పూజా మందిరంలో అమ్మవారికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలతోటి ఉదయం మొదలవుతుంది. సరే, ముందర ధ్యానం అనండి, యోగా అనండి, అవి జరుగుతాయి. తర్వాత దేవాలయానికి వచ్చి కూర్చున్నప్పుడు కొన్ని వందల మంది వస్తూ ఉంటారు, రకరకాలైనటువంటి కష్టాలతోటి, ఇబ్బందులతోటి, సమస్యలతోటి. వాళ్లకు తగినటువంటి మార్గోపదేశం చేయటము. ఆ తర్వాత ఇక్కడ అన్న ప్రసాద వితరణ జరుగుతుంది. నేను వెళ్ళి మళ్ళీ నా ధ్యాన కార్యక్రమాల్లో నిమగ్నమవుతాను. సాయంకాలం అవసరమైనప్పుడు భక్తులు ఎవరైనా వస్తే చూడటము, లేదంటే ఇప్పుడు ఇలా మీలాగా అడగటానికి ఎవరైనా సందేహాలు అడగటానికి వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడటము జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఏమిటి అంటే జపము, ధ్యానము, దేవాలయ సందర్శనము, అమ్మవారి పూజలు, ఆ మాధవ సేవ మానవ సేవగా మారటానికి వచ్చినటువంటి భక్తులకి కావలసినటివి అందించటానికి నేను నా సమయాన్నంతా కూడాను ఉపయోగిస్తూ ఉంటాను తల్లి. మీ జీవన ప్రయాణం గురించి చెప్పారు, మీ దినచర్య గురించి చెప్పారు. అసలు ప్రతి రంగంలోనూ ఆడవాళ్ళకి ఎన్నో ఇబ్బందులు అనేటివి ఉంటూ ఉంటాయి, వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్లాల్సి వస్తుంటుంది. మీరు ఇప్పుడు పీఠాధిపతురాలు కదా, అసలు ఈ రంగంలో మీరు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారమ్మా? అన్ని రంగాల్లోనూ మామూలు మనుషులమేముంది, అమ్మవారు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నది. ఇప్పుడు మనం దేవి భాగవతం కనుక చూస్తే, ఒక మహిషాసుని సంహరించడానికి వెళ్ళినప్పుడు, శుంభనిశుంభులను సంహరించడానికి అమ్మవారు వచ్చినప్పుడు వాళ్ళు ఆమెను దేవతగా చూడలేదు, కామదృష్టితో చూసి ఆమెనే కావాలని కోరుకున్నారు. నువ్వు ఒక ఆడదానివి, నువ్వేమి యుద్ధం చేయగలవు మాతో అన్న వాళ్లను సమస్త దేవతల కంటే తానే శక్తిమంతురాలని నిరూపించి వాళ్ళని సంహారం చేసినటువంటి దేవి, ఆమె పట్ల కూడా అటువంటి రాక్షస ప్రవృత్తిని ప్రవర్తించడం అనేటువంటిది మన పురాణాల్లోనే కనిపిస్తున్నది. కాబట్టి
ఈ సమాజంలో అటువంటివి జరుగుతూనే ఉన్నాయి. నేను కూడా చాలానే ఎదుర్కొంటున్నాను కూడాను. ఎలా ఉంటుందంటే సమాజంలో మన సిద్ధాంతం చాలా అద్భుతమైనటువంటి సిద్ధాంతం. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః. గుడిలోకి వెళ్ళి అమ్మవారికి దండం పెట్టాలనిపిస్తుంది. గుడి బయటకు వచ్చి అమ్మాయిని చూస్తే అదే భావన కలగటం లేదు చాలామందిలో. అదే విధంగా ఇప్పుడు నా విషయానికి వచ్చేటప్పటికి కూడాను ఎంతోమంది శత్రువులు ఇవేమిటి, సన్యాసం తీసుకోవటం ఏంటి, సన్యాసం తీసుకొని ఈ పీఠం ఏమిటి, ఇదేమిటి, అదేమిటి, ఎలాగైనా సరే కిందకి లాగాలి, లేదా క్యారెక్టర్ అసాసినేట్ చేయాలి, లేదంటే ఇంకో రకంగా దుష్ప్రచారం చేయాలి అని చేసిన వాళ్ళు ఉన్నారు, చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అయితే రక్షణగా పరమేశ్వరి యొక్క కృప, అమ్మ అనుగ్రహం ఉండటం వల్ల ఆమె ఎప్పటికప్పుడు ఎలా రక్షించాలో అలా రక్షిస్తూ ఉన్నది. ఎందుకంటే ధర్మం కోసం నా జీవితం, ధర్మ మార్గంలో వెళ్తున్నటువంటి జీవితం. ఆ ధర్మం వస్తూ ఉంటుంది, ఏదో ఒక రూపంలో ఎదురుస్తూ ఉంటుంది. ఆ ఎదిరించిన ప్రతిసారి ధర్మస్వరూపిణి అయినటువంటి దేవత రక్షణగా నిలుస్తూ ఉన్నది. అంతేకాకుండా ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం గమనించాల్సింది ఏమిటంటే, మామూలుగా పీఠాధిపతులు అనగానే పురుషులు గుర్తుకొస్తారు. అవును. వెళ్ళంగానే వాళ్ళని చూడంగానే ఒక నమస్కారం చేయటం, ఒక సాష్టాంగం చేయటం, ఇవన్నీ చేయటం అనేటువంటిది అనిపిస్తుంది. కానీ స్త్రీని చూస్తే అవతల ఉన్నటువంటి స్త్రీ ఎంత గొప్పదైనా సరే చేయాలనేటువంటి భావన చాలా కష్టం, చేయాలనిపించదు. ఆడవాళ్ళకు నమస్కారాలు చేసేది ఏమిటి? ఎందుకంటే నా విషయంలో నేను అనుభవించినటువంటి ఎక్స్పీరియన్సెస్ చెప్తున్నాను. 4 గోడల మధ్య వచ్చి నాకు సాష్టాంగం చేసి మా కష్టాలు ఇబ్బందులన్నీ తీరాయని చెప్పిన వాళ్ళు పబ్లిక్లో ఉన్నప్పుడు ఆ సాష్టాంగం చేయటానికి వెనకాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఇంకా అది వాళ్ళ విజ్ఞతకే వదిలేయటం. దాని గురించి నాకు బాధలు, ద్వేషాలు ఇవేవి ఉండవు. కానీ ఒక్క భావన మాత్రం ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది. ఏమిటంటే, ఇవాళ నేనున్నటువంటి స్థితి, నేనున్నటువంటి స్థానం, నేను కొన్ని వేల మంది మహిళల కోసం చేస్తూ ఉన్నటువంటి కార్యక్రమం, వాళ్ళ ఆత్మగౌరవం కోసం నిలబడుతున్నటువంటి ఈ స్థానం, వీటన్నిటికీ వచ్చేటువంటి గౌరవం నాకు మాత్రం సంబంధించింది కాదు, స్త్రీ జాతికి సంబంధించింది అనేటువంటి భావన నాలో ఉండటం వల్ల అప్పుడప్పుడు కొంచెం మనసులో అనిపిస్తూ ఉంటుంది, ఏమిటి ఈ సమాజం, ఈ పోకడ ఏమిటి, వీళ్ళు నిద్రలేస్తే అమ్మవారి దగ్గరికి వెళ్తారు, నమస్కారం చేస్తారు, కోరికలు కోరుకుంటూ ఉంటారు, కానీ వచ్చేటప్పటికల్లా ఇట్లా ప్రవర్తిస్తూ ఉంటారేం కొంతమంది. అంటే అందరూ అని చెప్పను, కానీ ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళతోటే మనం ఈ సమాజంలో జీవిస్తూ మనం అనుకున్నది మనం సాధించగలగాలి. ఒకప్పటి కాలంలో అమ్మ స్త్రీలు సీతలాగా చక్కగా సాఫ్ట్ అండ్ సెన్సిటివ్గా ఈ విధంగా ఉండడం అయితే మనకు తెలుసు. ఇప్పటి కాలంలో స్త్రీల పట్ల జరిగేటి అన్నీ కూడా మనం కళ్ళ ముందే చూస్తున్నాము. ఇప్పుడు స్త్రీ మహిషాసుర మర్దినిగా మారే పరిస్థితి వచ్చిందంటారా? ఎప్పుడో అమ్మవారు మహిషాసుర మర్దినిగా అవతరించింది. ఆమె అవతారమే ఇప్పుడు దసరాలు రాబోతూ ఉన్నాయి కాబట్టి ఆవిడ మహిషాసుర మర్దినిగానే అవతరించింది. మీరు సీత గురించి చెప్తూ చాలా సాఫ్ట్గా, సెన్సిటివ్గా ఉన్నటువంటి వ్యక్తిగా వర్ణించారు సీతాదేవిని. ఆమె శివధనస్సుని విరిచినటువంటి వాడికే ఆమెను ఇచ్చి వివాహం చేస్తానన్నాడు వాళ్ళ తండ్రి. కారణం తెలుసు కదా, రామాయణంలో కనిపిస్తూ ఉంటుంది. సీతాదేవి చిన్నప్పుడు ఆడుకుంటూ శివధనస్సు ఉన్నటువంటి బల్లను జరిపేసిందిట చేత్తో. అంత శక్తిమంతురాలు సీతాదేవి. అయితే ఆమె తనలో ఉన్నటువంటి పరాక్రమాన్ని, వీరత్వాన్ని చూపించటం అనేటువంటిది మనకి పెద్దగా రామాయణంలో కనిపించదు. కానీ ఆమె మాత్రం అబలగాదు, సబలే. ఆమె దుఃఖము, ఆమెను పెట్టినటువంటి బాధే రావణాసుడి సంహారానికి కారణమైంది. కాబట్టి సీతగా ఉన్నటువంటి స్త్రీ మనసును నొప్పిస్తే ఆ మనసులో నుండి వచ్చేటువంటి ఆవేశము, కోపము, బాధే మహిషాసుర మర్దిని రూపంలో వచ్చి ఇబ్బంది పెట్టిన వాళ్ళని శిక్షిస్తుంది. అయితే ఇది మనం స్త్రీల గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ పురుషులకు కూడా కష్టాలు ఉంటున్నాయి. ఆడవాళ్ళు పురుషులు కష్టాలు పెడుతున్న వాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు స్త్రీలను కష్టాలు పెడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళని కష్టాలు పెడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇలా అన్ని రకాలైనా సరే, ఏదైనా సరే కష్టం అనేది తప్పటం లేదు మానవ జీవితంలో. ఆ కష్ట నష్టాలకి అతీతంగా ఉండటం అనేటువంటిది చెప్పటం తేలికే, కానీ సామాన్య జీవితం గడిపేటువంటి వాళ్ళకి ఒకే రకంగా చూడటం కష్టం. కాబట్టి అమ్మవారిని ఆరాధించండి. ప్రతి స్త్రీలోనూ అమ్మవారిని చూడటానికి ప్రయత్నం చేయండి. అది మీ జీవిత గమనాన్ని మార్చుకోవటానికి మొదటి మెట్టు అవుతుంది. చాలా చక్కగా చెప్పారమ్మ. మీ జీవిత ప్రయాణం విన్న తర్వాత ఖచ్చితంగా మీరు చాలా మందికి కూడా ఆదర్శం అని నాకు అనిపిస్తుంది. అమ్మ, ఒక చిన్న సందేహం, మీరు చెప్తున్నప్పుడు మంత్రోపదేశం గురించి ఒక మాట అన్నారు కదా, ఆడవాళ్ళు మంత్రోపదేశం చేయొచ్చా అమ్మ? ఆడవాళ్ళు మంత్రోపదేశం చెయ్యొచ్చా అంటే చెయ్యొచ్చు అని చెప్తున్నది మన శాస్త్రం, మన పురాణం. లలితాదేవి ఉన్నది,
ఆమెకు సంబంధించినటువంటి మంత్రాలను అగస్త్యుడి భార్య అయినటువంటి లోపాముద్రాదేవి ఇద్దరూ కూడా చేశారు. ఆనాడు వాళ్ళు చేసినటువంటి మంత్రాలను వాళ్ళు తరతరాలుగా వస్తున్నటువంటి వాళ్ళ శిష్యులకు ఇవ్వటం, ఆ శిష్యుల నుంచి ఇంకా శిష్యులకు రావటం, అంటే గురు శిష్య పరంపర అనేటువంటిది వస్తూ ఉన్నది. అంటే అనాది కాలం నుండి కూడా స్త్రీలు మంత్రోపదేశం చేస్తున్నారు అనేటువంటిది లలితాదేవి సంప్రదాయంలో మనకు కనిపిస్తూ ఉన్నది. అయితే ఈ మంత్ర ఉపదేశం చేయటానికి ఏమైనా అర్హతలు ఉండాలా? ఉపదేశం అంటే మనం పక్క వాళ్ళకు చెప్పటం, ఉపాసన అంటే మనకు మనం చేసుకోవటం. రెండూ చేయొచ్చు, స్త్రీలు చేయొచ్చు, పురుషులు చేయొచ్చు. అయితే ఆ ఉపదేశం అనేటువంటిది ఒక సద్గురువు దగ్గర మనం ఉపదేశం పొందగలగాలి. అసలైన గురువును అన్వేషించుకొని మనం ఉపదేశం పొంది మనం చెయ్యాలి. మనకి మంత్రం ఇచ్చేటువంటి అధికారం వచ్చింది అంటే మంత్రోపదేశం చేసేటువంటి స్థాయి వచ్చింది అని మన గురువు మనల్ని సర్టిఫై చేస్తే అప్పుడు మనం చెయ్యొచ్చు. ఇప్పుడు నేను మంత్రోపదేశం ఇవ్వటం అంటే మా గురువు గారు నువ్వు మంత్రం ఉపదేశించేటువంటి స్థితికి నువ్వు వచ్చావు, నీకు మంత్రసిద్ధి కలిగింది, నువ్వు ఉపదేశించు అన్న క్షణం నుంచి నేను ఉపదేశిస్తున్నాను. అట్లా గురువు కృప అనేటువంటిది, గురువు ఆజ్ఞ అనేటువంటిది. దానివల్ల ఇప్పుడు మీరు ఇక్కడ కనుక చూస్తే మన ఆశ్రమంలో మహిళలు మంత్రం జపాలు చేస్తూ ఉంటారు, చక్కగా ఎవరికి వాళ్ళు హోమాలు చేసుకుంటూ ఉంటారు. అంటే కష్టం వచ్చినప్పుడో ఇబ్బంది వచ్చినప్పుడో మీరు ఎవరి దగ్గరకో వెళ్ళి మా కోసం కొంచెం హోమాలు చేసి పెట్టండి, మంత్రాలు మాకు చేసి పెట్టండి అనేది కాకుండా ఈ రంగంలో కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ మహిళలు నిలబడాలి అనేటువంటి ఉద్దేశంతో మహిళలకు మంత్రోపదేశం చేయటం అనేటువంటిది కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నది. తద్వారా మంచి ఫలితాలను వాళ్ళు సాధిస్తూ ఉన్నారు. కొన్ని సందర్భాలలో ఉచితంగా గురుదక్షిణ లేకుండా ఈ మంత్రోపదేశం అనేది తీసుకుంటే ఫలితం ఉంటుందా అమ్మా? ఇక్కడ ప్రతిరోజు కూడా అందరికీ ఉచితంగానే మంత్రోపదేశం ఇవ్వటం జరుగుతుంది. ఎన్ని వేల మంది వచ్చినా ఎంతమంది వచ్చినా ఉచితంగానే ఇస్తూ ఉన్నాం. అయితే గురు దక్షిణ అనేటువంటిది ఇవ్వాలి అని శాస్త్రవాక్యం. అయితే ఆ దక్షిణ కేవలం ధనం రూపంలోనే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ వచ్చేటువంటి భక్తులకి ఇవ్వగలిగితే ఇస్తారు, ఇవ్వాలనుకుంటే ఇస్తారు. ఇవ్వలేనటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? నువ్వు నాకు దక్షిణ ఇస్తే తప్ప నేను నీకు మంత్రం చెప్పను, నువ్వు నాకు దక్షిణ ఇస్తేనే నేను నీ కష్టాన్ని తీరుస్తాను అనేటువంటిది నిజమైన గురువు లక్షణం కాదు. నువ్వు నీ కష్టం తీర్చుకున్న తర్వాత నాకేం కావాలి? ధర్మాన్ని నిలబెట్టడం కావాలి. నువ్వు ధర్మ మార్గంలో నడువు, నువ్వు 10 మందికి సహాయం చేయి, 10 మందికి అన్నదానం చేయి, ఆవులకు గోసేవ చేయి. నువ్వు నీ మంత్రం ఏ దేవత అయితే నేను అనుగ్రహించిందో ఆ దేవత గొప్పతనాన్ని గురించి 10 మందికి చెప్పు, ఇంకొక 10 మందిని ఆ దేవతకు భక్తులుగా తయారు చేయి. ఈ ధర్మ మార్గ విస్తరణ చేయటంలో గురుదక్షిణ అనేటువంటిది కేవలం ధనం వరకు మాత్రమే కాకుండా వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏది ధర్మం వైపు సమర్పించగలరో అదే ఇక్కడ అసలైన గురుదక్షిణగా భావించటం వల్ల ఇక్కడ మంత్రోపదేశానికి దక్షిణ తీసుకోవటం అనేటువంటి ఆచారము సంప్రదాయము లేవు. అద్భుతం అమ్మ. అంటే ధనంతోనే వెలకట్టకుండా మంచిని ధర్మాన్ని కూడా నలుగురికి పంచడం కూడా గురుదక్షిణ కిందకే వస్తుంది అంటారు. నిజమే. అంతేకాకుండా ఇక్కడ కొన్ని సందర్భాలలో మనం ఉచితంగా హోమాలు చేస్తాం. ఇక్కడ బ్రహ్మోత్సవాల సమయంలో అలాగే సంవత్సరంలో కొన్నిసార్లు చూసుకొని ఎన్ని వేల మంది గోత్రనామాలు ఇస్తే అన్ని వేల మందివి కూడా అమ్మవారి దగ్గర పెట్టి మన వాళ్ళు చదివి ఉచితంగా హోమాలు చేస్తారు. అయితే ఆశ్రమము ఇక్కడ జరిగేటువంటి నిత్యాన్నదానము ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలకు కావాల్సినటువంటి వాటికి మాత్రం భక్తులు ధనం ఇస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమాలు వాటికి అవి జరుగుతూ ఉన్నాయి. ఇవ్వలేని వాళ్ళ కోసం కూడా ఇక్కడ ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంటాయి. అమ్మ, మీరు మెడిసిన్ చదివారు కాబట్టి నాకు ఈ ప్రశ్న మిమ్మల్ని అడగాలని ఉంది. ఏంటంటే మంత్రం శరీరంలో జరిగే మార్పులకు, అనారోగ్య సమస్యలకు మంత్రం నయం చేస్తుంది అని అంటూ ఉంటారు. మీరు చెప్పండి అమ్మా, నిజంగా మంత్రం మన శరీరంలో జరిగే మార్పులకు ఏ విధంగా అసలు నయం చేయగలుగుతుంది? మీరు చదివే ఉంటారు, కథలు చదివే ఉంటారు. ఇప్పుడు ఋషులో దేవతలో శాపం ఇవ్వటం వల్ల, శపించటం వల్ల ఒకళ్ళకి క్షయ వచ్చింది, ఇంకొకళ్ళకి కుష్ఠవ్యాధి వచ్చింది అనేటువంటి కథలు మనకు ఉన్నాయి కదా. అంటే ఒక శాపానికి, ఒక మంత్రశక్తికి శరీరంలో ఉన్నటువంటి ఆరోగ్యానికి దాన్ని బాగు చేయగలిగినటువంటి శక్తి ఉంది, ఆరోగ్యాన్ని పోగొట్టగలిగినటువంటి శక్తి ఉన్నది. అయితే మంత్రానికి ఆ శక్తి ఉన్నటువంటి మాట వాస్తవమే, కానీ ఆ మంత్ర శక్తిని చూపించగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు
అనేటువంటిది మనం చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. అంటే ఇవాళ రోజున మీరు చూడండి, పూర్వకాలంలో మనం గనక చూస్తే ఇప్పుడు నేను చెప్పినటువంటి కథల్లో చంద్రుడికి క్షయ వచ్చింది, ఆయన ఏదో దేవతారాధన చేసుకొని పోగొట్టుకున్నాడు అని ఉన్నది. మరి వాళ్ళ కేవలం దేవతలకి వాళ్లకు కూడా అన్ని శక్తులు ఉన్నప్పటికీ కూడా దేవ వైద్యులు అని ఉన్నారు, అశ్విని దేవతలు ఉన్నారు, ధన్వంతరి ఉన్నాడు. అంటే ఆరోగ్యానికి సంబంధించి మనకి ఏదన్నా సమస్య వస్తే అది తీర్చుకోవటానికి మణి, మంత్రము, ఔషధి ఈ 3 మార్గాలు చెప్పారు. దాంట్లో ఔషధులు, మందులు ఖచ్చితంగా వేసుకుంటూ దాంతోపాటుగా మంత్ర మార్గం అంటే ఇట్స్ అన్ ఆల్టర్నేటివ్ థెరపీ. ఇవాళ ఏదైతే మనం ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ అని చెప్పి యోగా చేయండి, ఇప్పుడు మనం రీసెర్చెస్ చూడండి, లేటెస్ట్ రీసెర్చెస్ ఏమొస్తున్నాయి, మెడిసిన్ని ఇంటిగ్రేట్ చేయాలి, అలోపతిని ఇంటిగ్రేట్ చేయాలి, న్యాచురోపతిని ఇంటిగ్రేట్ చేయాలి. అలాగే ఈ మంత్రాన్ని చాలా రీసెర్చెస్లో ఓంకారం చేస్తే హార్ట్ బీట్ మీద ఎట్లా పనిచేస్తోంది, ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ ఎట్లా పనిచేస్తున్నది, ఇవన్నీ కూడా రీసెర్చెస్ మనకు జరిగి మంత్రం అనేటువంటిది ఆరోగ్యం మీద మంచి ప్రభావమే చూపిస్తుంది అని రీసెర్చెస్ ఉన్నాయి. మరి చెడు ప్రభావం చూపించదా అంటే కొంతమంది ఉంటారు. ఇప్పుడు నేను మీకు చెప్పాను చూడండి, శాపం ఏమిటి, వీడి ఆరోగ్యం నాశనం అయిపోవాలి అని శాపించారు. వాళ్ళు చేసినటువంటి తప్పు వల్ల శాపం అనేటువంటిది పొందారు. అట్లా పక్క వాళ్ళ ఆరోగ్యం బాగుండకూడదు అని చేసేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కనుక కొంచెం గట్టిగా అనుకున్నా చేసినా అవి కూడా కొంత ఫలితాన్ని చూపిస్తూ ఉంటాయి కొన్నిసార్లు. అందుకని చూడండి, ఏ కారణం కనిపించట్లేదు, మాకు ఆరోగ్యం బాగుంటం లేదు, డాక్టర్లకు చూపించుకున్నా కొన్నిసార్లు ఆరోగ్యం బాగుంటం లేదు, అన్నీ బాగున్నాయని చెప్తున్నారు అని వచ్చేవాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. అది కాకుండా మెడిసిన్స్ వాడుతున్నాము, ఇంత టైం పడుతుంది కానీ ఇంకొంచెం తొందరగా తగ్గాలి అని అనుకున్నప్పుడు మనం ఇచ్చినటువంటి మంత్రాన్ని తీసుకొని డాక్టర్స్ చెప్పినటువంటి టైం కంటే కూడా తక్కువ టైంలోనే మందులు వాడుతూ మంత్రాన్ని చేస్తూ ఆరోగ్యాన్ని పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే 2 రకాల వాళ్ళు మనకు కనిపిస్తారు. అంటే మంత్ర ప్రభావం ఎలాంటిది అంటే కత్తి లాంటిది. అది ధర్మాన్ని రక్షించడానికి, దేశాన్ని రక్షించడానికి ఉపయోగించవచ్చు. నీ కోపం వస్తే కత్తి పెట్టి పొడిచి ఎదుటివాడిని చంపడానికి ఉపయోగించవచ్చు. అంటే ఇట్స్ ఎ డబుల్ ఎడ్జ్డ్ నైఫ్, స్వర్డ్ లాంటిది, దేనికైనా నువ్వు వాడచ్చు. కాబట్టి మంత్రానికి ఆ శక్తి ఉన్నది. అయితే మంత్రానికి ఆ శక్తి ఉన్నప్పటికీ కూడాను చేయగలిగినటువంటి వాళ్ళు చేస్తేనే ఆ శక్తి అనేటువంటిది పనిచేస్తుంది. అంటే ఇప్పుడు ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ ఇచ్చిన దానికి, చదువుకున్న డాక్టర్ ఇచ్చిన దానికి, కేవలం బుకిష్ నాలెడ్జ్తో డిగ్రీ లేకుండా ఇచ్చిన వాళ్ళకి ఎంత తేడా అయితే ఉంటుందో, మంత్రం అనేటువంటిది ఉపాసన చేసిన వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి కేవలం పుస్తకాల్లో చదువుకున్న దానికి చాలా తేడా ఉంటుంది. నేను మంత్రం వల్ల ఏ విధంగా మంచి చేయొచ్చు ఒక మనిషికి అనే విధంగానే ఆలోచించాను తప్పించి, ఇప్పుడు మీరు ఆన్సర్ చెప్తున్నప్పుడు కలిగిన ఇంకొక ప్రశ్న ఏంటి అంటే చెడు కూడా చేయొచ్చు అని అన్నారు మీరు. చేస్తారు తల్లి. ఇప్పుడు మనకి లలితా సహస్రనామావళిలోనే ఉన్నదమ్మా. ఏమిటి, దేవతల మీదే ప్రయోగం చేశారు రాక్షసులు. జయ విఘ్న యంత్రము, లలితాదేవి సైన్యం యుద్ధం చేసి గెలుస్తున్నది అని చూశాడు. భండాసురుడు అనేటువంటి రాక్షసుడి మీద అమ్మవారి సైన్యం యుద్ధం చేస్తున్నది. మామూలుగా యుద్ధంలో ఏం చేస్తారు, ఉదయం నుంచి సాయంకాలం వరకు యుద్ధం చేస్తారు, తర్వాత సాయంకాలం యుద్ధం ఆపేసేవాళ్ళు, మళ్ళీ మర్నాడు మొదలు పెట్టేవాళ్ళు. అది యుద్ధ ధర్మం. గెలవట్లేదు వాళ్ళు, ఓడిపోతున్నారు, ఏం చేయాలి? అందుకని ఏం చేశాడు, ఒక జయ విఘ్న యంత్రం అనేది అమ్మవారి కోట శిబిరంలో, యుద్ధ శిబిరంలో ఎవరికి తెలియకుండా పెట్టాడు. ఆ ప్రయోగ ఫలితం దేవతలందరి మీద పడింది. మళ్ళీ అమ్మవారు గణపతిని సృష్టించటం, ఆ ప్రయోగ ఫలితాన్ని పోగొట్టడం అనేటువంటిది జరిగింది. అది కాక యుద్ధం జరిగేటప్పుడు 2-3 అస్త్రాలు వేశాడు. తృషాస్త్రం అని ఒకటి, సర్వరోగాస్త్రం అని ఒకటి. అంటే అన్ని రోగాలు వచ్చేసాయి వీళ్ళకి ఒక మంత్ర అస్త్ర ప్రభావం వల్ల. అప్పుడు అమ్మవారు అచ్యుతుడు, అనంతుడు, గోవిందుడు అని చెప్పి వాళ్ళని సృష్టిస్తే వాళ్ళు అన్ని వ్యాధుల్ని కూడా తొలగించి పైకి వెళ్ళిపోయారు. అలాగే తృషాస్త్రం అంటే డీహైడ్రేట్ అయ్యేటట్లుగా వేశారు. వీళ్ళంతా దప్పికతో అలమటించిపోతూ ఉంటే అమ్మవారు మళ్ళీ దానికి ఒక మార్గం చూడటం జరిగింది. అంటే దేవతల కాలం నుండే మంత్రశక్తితోటి అనారోగ్యాన్ని కలిగించటం, అలాగే అనారోగ్యాన్ని పోగొట్టడం, రెండూ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. మనం నేర్చుకున్నవి ఎక్కడి నుంచి నేర్చుకుంటాం? మన పైనుంచి, మన తల్లిదండ్రుల దగ్గర నుంచి మనం నేర్చుకుంటాం. ఎక్కడ అనంటే పురాణాల్లో ఋషుల దగ్గర నుంచి, వాళ్ళు దేవతల దగ్గర నుంచి, అలా 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 మన పరంపరలో మనం చూస్తూ ఉంటే ఒక శక్తిని మంచికి ఉపయోగించే వాళ్ళు మనకు కనిపిస్తున్నారు, చెడుకు ఉపయోగించే వాళ్ళు కనిపిస్తున్నారు. శక్తిని చెడుకి ఉపయోగించడం అన్న మాటకి ఈ సోకాల్డ్ బ్లాక్ మ్యాజిక్, ఇంకా నరదిష్టి అన్న పదాలు ఏవైతే ఉన్నాయో అవి ఇవి ఒకటేనా అమ్మ మీరు చెప్తుంది? అంటే
ఇట్ కెన్ టేక్ ఎనీ ఫామ్. ఇప్పుడు నరదృష్టి, లేకపోతే బ్యాడ్ వైబ్రేషన్స్, లేదా బ్లాక్ మ్యాజిక్, బాణామతి, చేతబడి, ప్రయోగం, ఇన్ని రకాలు వాడుతూ ఉంటారు. ఇవన్నీ ఏంటి అని అంటే ఒక మనిషి ఆలోచనకు ఒక శక్తి ఉంటుంది. ఏ మనిషికైనా సరే ఉంటుంది. చూడండి, కొంతమందితో మాట్లాడితే ఎంత బాగుందో వీళ్ళతో మాట్లాడుతుంటే అని అనిపిస్తుంది. కొంతమందితో మాట్లాడితే అబ్బా తలకాయ నొప్పి వచ్చేస్తుంది ఏంటో మాట్లాడుతుంటేనే ఈ మనిషితో, లేకపోతే ఏంటో నాకు కంఫర్టబుల్గా అనిపించట్లేదు అని అనిపిస్తుంటుంది. అంటే ఆ వైబ్రేషన్స్ అనేవి పర్సీవ్ చేసేటువంటి శక్తి ఎప్పుడో ఒకప్పుడు ప్రతి మనిషికి కూడా ఉంటుంది. ఆ థాట్ వల్ల వైబ్రేషన్ అనేటువంటిది జనరల్గా వస్తూ ఉంటుంది. బ్యాడ్ థాట్స్ అంటే నువ్వు నాశనం అయిపోవాలి, వీడు నాశనం అయిపోవాలి, వీడు పాడైపోవాలి అనేటువంటి దానికి ఒక ఎఫెక్ట్ ఉంటుంది. దానికి మంత్రం కూడా కలిపితే ఇంకొంత ఎఫెక్ట్ ఉంటుంది. దాని ప్రయోగం అంటారు. లేదా బొమ్మల్లాగా తయారు చేసి గుచ్చటాలు, నిమ్మకాయలు పెట్టాలు, ఇవన్నీ కూడా క్షుద్ర ప్రయోగాలు లాంటివి చేసేటువంటివి కూడా ఉన్నాయి. అంటారైతే నేను ఇప్పుడు చెప్పినటువంటిది శాస్త్రవాక్యం, ఇది నేను చెప్పినటువంటి మాట కాదు. ఇప్పుడు లలితాదేవి చరిత్రలో మీకు చెప్తున్నటువంటిది అదే. ఆ రాక్షసుడు అన్ని రోగాలు వచ్చే అస్త్రాలను వేసి ప్రయోగం చేశాడు. అమ్మవారు దేవతలను పంపించి వాటిని పోగొట్టింది. ఇది శాస్త్రంలో చెప్పినటువంటిది. కాబట్టి ఇప్పుడు కూడా చూడండి, మనకి వార్తల్లో కూడా చూపిస్తూ ఉంటారు. క్షుద్ర పూజలు చేసినటువంటి ఆనవాళ్లు కనిపించాయి, వెంటనే ఎవరా అని ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది. ప్రయత్నాలు చేసేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. కాకపోతే అవి ఎంతవరకు పనిచేస్తాయి అనేటువంటిది చేసిన వాడి శక్తి మీద ఆధారపడి ఉంటుంది. మన మీద ప్రయోగం జరిగింది అని మనం ఏ విధంగా గుర్తించగలం? దానికి పరిహారం ఏంటమ్మా? ఇందులో ఎలా ఉంటుందంటేనమ్మా, మామూలుగా ఏ వ్యక్తికైనా సరే ఇలాంటి ఆలోచన ఎప్పుడు వస్తుంది? అన్నీ బాగున్నప్పుడు ఎవరికి ఏ ఆలోచన రాదు. ఒక కష్టం, ఒక బాధ, ఒక ఇబ్బంది, అది పోగొట్టుకోవటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా పోకపోతే ఇదేంటో కొంచెం తేడాగా ఉన్నదే, మనం అన్ని ప్రయత్నాలు చేస్తున్నా కష్టాలు పోవటం లేదు, ఇబ్బందులు పోవట్లేదు, అనారోగ్యాలు పోవటం లేదు అనేటువంటి భావన మొదలవుతుంది. అక్కడి నుంచి ఆ అన్వేషణ ఎవరైనా చేశారేమో అని అనిపిస్తుంది. కొన్ని రోజులేక నిజంగా చేసుంటారేమో అన్న నమ్మకం కూడా కలుగుతూ ఉంటుంది. వాళ్ళ కళల్లో కనిపించేటువంటి దుస్వప్నాలు కావచ్చు, లేకపోతే అనుకున్నటువంటి పనులు జరగకుండా అవి వ్యతిరేకంగా రివర్స్ అయి రావటం కావచ్చు, అనుకోకుండా యాక్సిడెంట్స్ అవటం జరగచ్చు. ఇట్లా దుశ్శకునాలు, దుష్ప్రభావాలు, అనారోగ్యాలు, ఒకేసారి చాలామందికి చాలా కష్టాలు, పైనుంచి కింద పడిపోయామంటూ ఉంటారు. మంచి స్థాయిలో నుంచి అధమ స్థాయికి వచ్చేసాము అనేటువంటివి. ఇలాంటి సంఘటనలు, సందర్భాలు ఉన్నప్పుడు అనుమానించడంలో తప్పేమీ లేదు. అయితే పరిహారం ఏమిటి అంటే దైవశక్తి. దుష్టశక్తి ఎప్పుడెప్పుడైతే విజృంభిస్తుందో అప్పుడప్పుడల్లా మనం దైవశక్తి మనం ఎప్పుడు పిలుస్తామా అని ఎదురు చూస్తూ ఉంటుంది. పిలిస్తే వస్తుంది, దుష్టశక్తిని తరిమి కొడుతుంది, మనకి రక్షణ ఇస్తుంది. అన్నిటికీ కూడా పరిష్కారం అమ్మవారి పట్ల నమ్మకం. అంతే, అది అమ్మవారు కావచ్చు, స్వామివారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఒక పాజిటివ్ ఎనర్జీ మీద, ఒక డివైన్ ఎనర్జీ మీద మనకు నమ్మకం. ఇప్పుడు ఒకటే పాయింట్ ఇందులో, ప్రతి ఆలోచనకి కూడాను ఒక శక్తి ఉన్నప్పుడు మనం పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటే మన చుట్టూ మంచి పాజిటివ్ ఆరా ఉంటుంది. అదే 24 గంటలు ఎదుటి వాళ్ళని తిట్టుకుంటూ, మనల్ని మనం తిట్టుకుంటూ, నెగిటివ్ థింగ్స్ ఆలోచించుకుంటూ ఉంటే మన ఆరాన్ని మనమే నెగిటివ్ చేసుకున్న వాళ్ళం అవుతాం. సో అందుకనే ఆల్వేస్ బీ పాజిటివ్ అని చెప్తారు మనకి. చాలా చక్కగా చెప్పారమ్మా. ఈరోజు మాకున్న సందేహాలన్నింటినీ కూడా మీ విలువైన సమయాన్ని కేటాయించి మా సందేహాల్ని నివృత్తి చేసినందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలు. అమ్మవారి ఆశీస్సులు తల్లి.